अभी यूँ समझिए कि तेलंगाना जॉइंट एक्शन की मन की बात योगेंद्र भाई ने पूरी समझाया आपको। दोहराना नहीं चाहता हूँ, वक्त भी नहीं लेना चाहता हूँ, लेकिन चंद लफ्ज़ तेलुगु में बोलना ज़रूरी है हमारा मीडिया के लिए। मैं మొత్తం 12% రిజర్వేషన్ల మీద చర్చ జరిగినప్పుడు పదే పదే మిత్రులందరికీ చెప్పాను, దీనిపైన కమిషన్ తప్పదు. కమిషన్ వేసినప్పుడు మీరు దానికి సమాచారం ఇవ్వండి. ఒక మంచి నివేదికను మనం సాధించుకోగలిగితే మన పోరాటానికి ఇది బలాన్ని చేకూరుస్తుంది. ఎందుకంటే ఇవన్నీ మనకు తెలియవా, తెలుసు, ఇంకా ఉన్నాయని రోజు మనం అనుభవిస్తున్న విషయాలు. కానీ ఎప్పుడైతే ఒక నివేదిక రూపంలో వస్తుందో ఆ నివేదిక అనేది మనం గవర్నమెంట్ను చాలా హక్కులు అడగడానికి అవకాశం కల్పిస్తుంది. ఇవాళ ఈ సుధీర్ కమిషన్ ముస్లింల మీద చేసినటువంటి అధ్యయనము ముస్లింల వెనుకబాటుతనాన్ని చాలా స్పష్టం చేస్తుంది. ఇన్సేపు యోగేంద్ర యాదవ్ గారు అన్నట్టు ఈ వెనుకబాటుతనానికి వ్యతిరేకంగా పోరాడవలసిన బాధ్యత అందరి మీద ఉంది, మా మీద కూడా ఉంది. మేము అందుకనే ఏమనుకుంటున్నామంటే జేఏసీ తరఫు నుంచి తెలంగాణ అందరం కొట్లాడితే వచ్చింది. ఈ తెలంగాణ అందరి తెలంగాణ కావాలన్నదే మాకున్నటువంటి అభిప్రాయం. అందరితో పాటు ముస్లింలు కూడా తెలంగాణ కోసం కొట్లాడారు, ఊరేగింపులు తీసినారు, వంట వార్పులో పాల్గొన్నారు, అన్ని రకాల కార్యక్రమాల్లో వాళ్ళు కూడా పాల్గొన్నారు. ఇది మన అందరి తెలంగాణ కాబట్టి ఇవాళ సమాజంలో ఉన్నటువంటి అసమానతలకు వ్యతిరేకంగా అందరం కలిసి పోరాటం చేసి ఒక మంచి సమాజాన్ని నిర్మించుకోవటం చాలా చాలా అవసరం. దానికి కావలసిన చాలా సూచనలు సుధీర్ కమిషన్ రిపోర్ట్లో ఉన్నాయి. నేను నా మాటగా అడిగితేనో మీరు మీ మాటగా అడిగితేనో న్యాయం దొరకకపోవచ్చు, కానీ మీరేసిన కమిషనే కదా అమలు చేయండి అని అడిగినప్పుడు మనకు ఒక బలం అనేది ఖచ్చితంగా చేకూరుతుంది. నాకు హామీద్ మొహమ్మద్ ఖాన్ గారు చెప్పింది చాలా నచ్చింది. రిజర్వేషన్ల కోసం ఖచ్చితంగా ప్రయత్నం జరగవలసిందే, దాంట్లో ఎవ్వరం వెనుకపోవటం లేదు. కానీ రిజర్వేషన్లతో పాటు మొత్తంగా మైనారిటీల సెక్యూరిటీ విషయం కానీ, విద్యాపరమైన అభివృద్ధి గురించి కానీ, అదేవిధంగా వాళ్ళ యొక్క ఆర్థిక అంశాల గురించి కానీ, ఉపాధి కల్పన గురించి కానీ సుధీర్ కమిషన్ నివేదిక చేసిన సూచనలు చాలా విలువైనవి. వాటిని అమలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నివేదికను స్వీకరించి అమలు చేయవలసిందిగా అడగవలసిన బాధ్యత ఇవాళ వారి మీద ఉంది అని మనం అందరం కూడా అంగీకరిస్తాం. నేను అందుకనే అనేది ఏమంటే ఇవాళ ఈ నివేదిక అమలు అనేది ఏదో ఒక వర్గానికి మేలు చేస్తుంది అనుకుంటే అంతకంటే పొరపాటు మరొకటి లేదు. సుధీర్ కమిషన్ నివేదికలో ఉన్నటువంటి విషయాలు తెలంగాణలో ఉన్న ఎస్సీలు, బీసీలు, మిగతా వర్గాలకు కూడా ప్రయోజనం చేకూరుస్తాయి. ఈక్వల్ ఆపర్చునిటీ కమిషన్ ఎవరికి మేలైతుంది? అందరికీ మేలైతుంది. డైవర్సిటీ ఇండెక్స్ అమలు చేస్తే ఎవరికి మేలైతుంది? అందరికీ మేలైతుంది. ఇది కేవలము ఒక్క ముస్లింలే చేయవలసిన అంశం కాదు. 50 మంది తెలంగాణ ప్రజలు నిలబడి అడగవలసిన డిమాండ్ ఇది. ఎందుకంటే 90% మనమందరం అడగవలసిన విషయం ఏంటంటే ఖచ్చితంగా ఈ డిమాండ్ అనేది తో పాటు రిజర్వేషన్. ఇక్కడ అందరూ ముస్లిం సోదరులు కూడా ఒక గొప్ప మాట అన్నారు, మళ్ళీ మాకు ఉన్న ఓబీసీలకు తగాదా పెడితే మేము అంగీకరించే ప్రసక్తే లేదు. ఓబీసీల వాటా ఓబీసీలకు దక్కాలి, మా వాటా మాకు దక్కాలి, చట్టపరంగా దానికి చర్యలు తీసుకోవాలని చెప్పిన విషయాన్ని మనమందరం కూడా ఆమోదించడమే కాదు, ఇవాళ మొత్తంగా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి ముస్లింల అభ్యున్నతి కోసం ఈ కమిషన్లో ఉన్న అన్ని అంశాలను అమలు చేయాలి. అందుకని మన డిమాండ్ సుధీర్ కమిషన్ నివేదికను అమలు చేయండి, ఆ సూచనలన్నింటినీ అమలు చేయండి అనే రూపంలో మనం బలంగా వాటిని ముందుకు తీసుకుపోగలిగితే విశాలమైనటువంటి ఒక ఐక్యతను నిర్మించి వీటి సాధన కోసం ఒక సమిష్టి ప్రయత్నాన్ని ముందుకు తీసుకుపోయే అవకాశం ఉందని మేము భావిస్తాము. అందుకనే మేము ఈ సుధీర్ కమిషన్ మీద నివేదిక మీద ఇవాళ చర్చ పెట్టినాం. ఈ చర్చ ఇక్కడితో ఆగదు. ఖచ్చితంగా అన్ని జిల్లాల్లోకి తీసుకొని పోతాం. మనమందరం కనుక ఈ డిమాండ్ మీద అంగీకారం కుదిరితే సుధీర్ కమిషన్ నివేదికను అమలు చేయాలనే విషయంపై అందరికీ అంగీకారం కుదిరితే తప్పకుండా మీ అందరూ దానికి అంగీకారం తెలిపితే
ఖచ్చితంగా ఈ చర్చను జిల్లాలోకి తీసుకొని పోదాం. ప్రతి జిల్లాలో సుధీర్ కమిషన్ నివేదిక మీద చర్చని ఏర్పాటు చేసుకుందాం. ఆ చర్చ ప్రాతిపదికన ఐక్యంగా ఈ నివేదిక అమలు కోసం మనం ఒక సమిష్టి ప్రయత్నాన్ని చేద్దామని నేను సూచన చేయడానికి ఈ రోజు ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాను. हमने साफ जानते हैं कि सुधीर कमीशन आने से पूरा काम तो नहीं हुआ, लेकिन ये कमीशन का रिपोर्ट हासिल करने के लिए हम जो कोशिश की इससे बहुत ही फायदा होने वाले है। अभी ये सरकार का रिपोर्ट है, ये हमारा कोई रिक्वेस्ट स्टेटमेंट नहीं है, ये सरकार का रिपोर्ट है। तो ये रिपोर्ट अमल के लिए डिमांड करना बहुत ही हमारे लिए भी एक हक होगा। तो हम हक है ये सरकार का कमीशन का रिपोर्ट है, उसको अमल में ले आने का, और ये अमल में ले आने का कोशिश सब मिलकर करना चाहिए। क्योंकि तेलंगाना किसी एक कौम के वजह से, किसी एक जात के वजह से नहीं आया, किसी एक आदमी के वजह से भी नहीं आया। हम सब मिलकर लड़े, इसीलिए तेलंगाना आया। अब फर्क पड़ता है ये तेलंगाना में हर काम अब कदर से जीने का एक मौका मिलना चाहिए। ये जेएसी का अपना एक रेजोल्यूशन है। हम चाहते हैं यहाँ जितने भी लोग हैं, जो भी हो उसका जात, जो भी हो उसका जमात, जो भी हो उसका काम, लेकिन सब लोगों को सही तरीके से इज्जत से जीने का मौका होना चाहिए। और ऐसे ही तेलंगाना को हम पूरा मिलकर ऐसे ही तेलंगाना को हम बनाने की कोशिश हम करना चाहिए। हम चाहते हैं सुधीर कमीशन रिपोर्ट ना सिर्फ कोई मुसलमानों की फायदा होने वाला नहीं है, इससे ओबीसीज को, एससीज को, एसटीज को भी फायदा होने वाली है। जैसा इक्वल अपॉर्चुनिटीज कमीशन का बात हुआ, डाइवर्सिटी इंडेक्स का बात हुआ, ये सारी चीज पूरी तेलंगाना की हर तबके के लोगों को इससे फायदा होने वाली है। इसलिए हम चाहते हैं कि इसकी अमल के लिए हम सब मिलकर एक कोशिश करना चाहिए। हम चाहते हैं जेएसी ये काम आगे ले जाए, हम आगे ले जाएंगे, और हम भी, हमारे ऊपर भी ये जिम्मेदारी है ये रिपोर्ट अमल में ले आने का। हम किसी से लड़ने के लिए ये सब सेमिनार नहीं की, हम इसलिए ये सेमिनार लगाए कि हमारा आवाज सब लोगों को सुनाना चाहिए। जब हम समझेंगे तो हमारा काम भी सही ढंग से आगे जाएंगे। तो हम समझ लिए इससे क्या फायदा होगा। और योगेंद्र भाई ने यहाँ आए, प्रोफेसर है, पूरी एज ए सोशल एक्टिविस्ट हिंदुस्तान में हर राष्ट्र के हित समझते हैं। तो इसीलिए योगेंद्र भाई को भी आज हमने यहाँ बुलाए। जो बात उन्हें यहाँ रखा वो हम सबके लिए कबूल भी है। तो हम चाहते हैं सब मिलकर तो रिपोर्ट को अमल करने के लिए कोशिश करेंगे। हमारा काम तो जरूर आगे जाएंगे। हम ये भी बताना चाहते हैं कि इसके ऊपर एक छोटा सा पैम्फलेट तेलुगु, इंग्लिश, उर्दू में ले आएंगे, सब तक सब लोगों को ये बात पहुंचाएंगे, और इसको अमल में ले आने के लिए जितने भी हमारे तरफ से कोशिश हो सकता है जरूर वो काम हम करेंगे। हर किस्म की, जैसा कि माइनॉरिटी फाइनेंस कॉर्पोरेशन के बारे में काफी अच्छा सुझाव इसने दिया, वो स्कूल एजुकेशन तालीम की तरक्की के लिए जो सुझाव इसमें रखा है वो फायदा होने वाला है। तो ऐसे बहुत सारे इसमें रिकमेंडेशंस हैं। तो इसके अमल के लिए हम सब मिलकर काम करेंगे। आखिरी में एक छोटा सा रिक्वेस्ट भी है, 2-2 मिनट आप ले सकते हैं। ये काम को आगे बढ़ाने के लिए क्या कर सकते हैं, आप भी अगर सजेशंस देंगे तो वो रिकॉर्ड करेंगे, और वो सजेशन अमल में ले आने के लिए जेएसी स्टीयरिंग कमेटी मीटिंग होगा, और वो स्टीयरिंग कमेटी में ये सारी चीज को हम डिस्कस करके एक स्ट्रैटेजी बनाएंगे। हम ये बताना चाहते हैं अब बहुत खुशी के साथ, आदिल साहब भी हमारे जेएसी में है, तो मिलके आगे काम बहुत ही मजबूत से काम आगे ले जाने के लिए हमें भी और ताकत हमारा भी बढ़ गए। तो सब मिलकर हम काम करेंगे जरूर। आप सुझाव दे दीजिए, 2-2 मिनट तक सब लोग को मौका मिलेंगे। बहुत सारे डिस्ट्रिक्ट से भी आज यहाँ आए हमारे दोस्त, तो ये बात हम थोड़ी देर तक, एक हाफ एन आवर हम बैठेंगे, थोड़ा ये बातचीत सुनेंगे। इस बीच में चाय भी आएंगे, तो चाय के ऊपर एक थोड़ा सा एक गुफ्तगू हो जाएगा। तो आप आगे बढ़ाने के लिए आप क्या सुझाव दे सकते हैं वो बात आप यहाँ बताना चाहिए। जैसे उसको बहुत ही इसका अहमियत है, हमारा प्रोग्राम बनाने के लिए ये सारी आपका सुझाव काम में आएंगे। उसको ध्यान में रखते हुए हम हमारा प्रोग्राम हम बनाएंगे। तो
बहुत हम चाहते हैं कि हम जब ये मीटिंग का आयोजन किए थे कि योगेंद्र भाई का टाइम भी देखकर पूरा ये मीटिंग का हमने इंतजाम किया। फिर हमने ये समझ में पहले तो 14 तारीख को करने वाला था, लेकिन कुछ वजह से ये 16 को पोस्टपोन हो गया क्योंकि साथी योगेंद्र भाई का भी टाइम हमें कुछ उसका पॉसिबल उन्हें भी पार्टिसिपेट कर सके। फिर हमें मालूम हुआ मीटिंग हो ये पूरा फैसला करने के बाद 17 को असेंबली में भी डिस्कशन होगा। तो हम ये एक मौका है, हमारा आवाज असेंबली तक बिल्कुल सामने है, लेकिन फासला भी बहुत ज़्यादा है। हम चाहते हैं कि हमारा आवाज असेंबली तक पहुँचे, क्योंकि कल जो बातचीत होगा हम चाहते हैं पॉलिटिकल पार्टी से भी हमारा गुजारिश है, जब डिस्कशन होगा तो इन चीज को समझ कर फिर बहस कीजिए, ये हमारा गुजारिश है। हो सके तो पॉलिटिकल पार्टीज तक हम हो सके तो बात भी करेंगे, पूछेंगे, बताएंगे, कोशिश करेंगे। इतना वक्त तो बहुत कम है, आसान तो नहीं है, लेकिन फिर भी ये कोशिश तो हम जरूर करेंगे। अगर कल इस हम लोगों का जो आज जो बात यहाँ आए वो अगर असेंबली में इसके ऊपर कुछ बात भी चले तो काफी हम भी खुश रहेंगे। రేపు అసెంబ్లీలో చర్చ ఉందనేది మాకు ఈ మీటింగ్ ఏర్పాటు చేసి తెలిసింది, మేము సంతోషించాం। ఎందుకంటే రేపు అసెంబ్లీలో కూడా చర్చ జరిగితే ఇంకా కొంత ఈ విషయాలు మనం మాట్లాడుకున్న విషయాలు అసెంబ్లీలో కూడా చర్చ మీద కొంతైనా ప్రభావం చూపగలిగితే ఉపయోగం। మనం ఏదో ఒక ఉద్దేశంతో కాదు, అన్ని పార్టీలు కూడా చాలా నిర్దిష్టంగా ఈ నివేదికను చూసి దీనిపై కొంత చర్చ చేయగలిగితే చాలా లాభం జరుగుతుందనే అభిప్రాయంతో మేము ఉన్నాం। ఇంకా కొంతమందికి మేము సమాచారం సమయానికి ఇవ్వలేకపోయినాం, అయినప్పటికీ అబ్దుల్లా భాई को बहुत देर से इंटीमेशन दी, बहुत ही we are very sorry about that, but we are very happy that all of you could make it in spite of a short notice, and I request Khaja Moinuddin